హాయ్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాము పాడ్ డిజైన్లోని ఇక్కడ మెటాడేటా సెక్షన్లో మనం కొంచెం పాడ్ డిజైన్స్ ఇస్తుంటాము. వాటిలో మెయిన్గా యూజ్ చేసేటటువంటి లేబుల్స్, సెలెక్టర్స్, అనోటేషన్స్, వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. లేబుల్స్ అంటే కీ వాల్యూ పెయిర్. అది ఈ కీ వాల్యూ పెయిర్ ఏం చేస్తుందంటే క్యూబర్నెటిస్ ఆబ్జెక్ట్స్కు లేబుల్స్ అటాచ్ చేస్తుంటుంది. ఎందుకు లేబుల్స్ అంటే ఆబ్జెక్ట్ యొక్క వేరియస్ అంటే రకరకాల అట్రిబ్యూట్స్ని ఐడెంటిఫై చేయడానికి, ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ లేబుల్స్ని యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను ఈ లేబుల్స్ని ఎలా యూజ్ చేస్తారు అనేది. ఇప్పుడు ఒక పాడ్ డెఫినేషన్ క్రియేట్ చేస్తాను. దానికోసం మై ప్రొడక్షన్ -label -pod అనే నేమ్ తీసుకొని, అంటే రిలేటెడ్ నేమ్సే నేను ఇక్కడ ఇస్తూ ఉంటాను. ఇక్కడ ఇందులో పాడ్ డెఫినేషన్ ఇస్తాను సింపుల్గా. API version v1 find pod మెటాడేటా సెక్షన్లో ఈ లేబుల్స్ అన్నిటిని, లేబుల్స్ని కానీ, సెలెక్టర్స్ని కానీ, అలాగే అనోటేషన్స్ని కానీ ఇక్కడ మెటాడేటా సెక్షన్లోని పాడ్ యొక్క అవన్నీ పాడ్ యొక్క డిస్క్రిప్టర్స్ కాబట్టి ఈ మెటాడేటా సెక్షన్లో ఇస్తాము. ఇక్కడ పాడే కాదు, ఏ ఆబ్జెక్ట్ని యూజ్ చేసినా కూడా ఆ ఆబ్జెక్ట్ యొక్క డిస్క్రిప్షన్ని మెటాడేటా సెక్షన్లో ఇస్తుంటాము. ఇప్పుడు మెటాడేటా సెక్షన్లో ఈ పాడ్ యొక్క నేమ్ని నేమ్ అని వాల్యూ కీ తోటి వాల్యూ ఇచ్చినాము. పాడ్కి నేమ్. అలాగే లేబుల్స్ని యూజ్ చేసుకున్నట్లయితే యాప్ అనేటటువంటిది ఒక మై యాప్ అనేది. ఈ యాప్లో ఎన్విరాన్మెంట్, ఈ యాప్ అనేది ఎక్కడ ఉంటుంది, మై యాప్ అనేది ఎన్విరాన్మెంట్లో ఉండొచ్చు, డెవలప్మెంట్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఈ పర్టికులర్ యాప్ వచ్చి ప్రొడక్షన్లో ఉన్నట్లుగా ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనే కీని యూజ్ చేసుకొని ప్రొడక్షన్ అనే వాల్యూని ఇలా ప్రొవైడ్ చేస్తాము. తర్వాత స్పెక్ సెక్షన్లో నార్మల్గా కంటైనర్స్ NGINX అనేటటువంటి నేమ్ని ఇస్తున్నాను కంటైనర్కి. తర్వాత ఇమేజ్ నేమ్ని ప్రొవైడ్ చేస్తున్నాను NGINX ఇమేజ్. ఇక సింపుల్గా నేను స్పెక్ సెక్షన్లో ఏం ప్రొవైడ్ చేయట్లేదు. మెయిన్గా మనం చూస్తున్నది లేబుల్స్ కాబట్టి ఆ లేబుల్స్ని ఎలా ఇస్తారనేది ఈ మెటాడేటా సెక్షన్లో చూపించాను. ఈ లేబుల్స్ అనేది కూడా ఇంటర్వ్యూ పాయింట్స్ ఆఫ్ వ్యూ మనకి ఇంపార్టెంటే. ఎప్పుడు ఈ పాడ్ని క్రియేట్ చేస్తాము kubectl క్రియేట్ కమాండ్ తోటి. క్రియేట్ కమాండ్ అయినా యూజ్ చేయొచ్చు, అప్లై కమాండ్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ ఫైల్కి ముందు -f అనే ఫ్లాగ్ని యూజ్ చేయాలి. ఇంకొక పాడ్ని క్రియేట్ చేస్తాను. దానికి ముందు kubectl డిస్క్రైబ్ కమాండ్ తోటి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ kubectl డిస్క్రైబ్ పాడ్ మై ప్రొడక్షన్ లేబుల్ పాడ్ని పాడ్ నేమ్ ఇచ్చి ఈ డిస్క్రిప్షన్లో చూసినట్లయితే మనకి ఇక్కడ లేబుల్స్ అనేవి ఆల్రెడీ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చూపించున్నాను. లేబుల్స్ ఎక్కడ వస్తాయి అనేది ఇక్కడ నేమ్, మై ప్రాడ్, నేమ్ స్పేస్, లేబుల్స్, మై యాప్ అనేటటువంటిది యాప్ ఎక్కడ ఉన్నది అనేటటువంటి దానికోసం ఎన్విరాన్మెంట్ ఇక్కడ ప్రొడక్షన్లో ఉన్నటువంటి ఈ యాప్కి సంబంధించినటువంటి ఈ లేబుల్ని ఈ పాడ్కి ఈ మెటా సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకొక పాడ్ని క్రియేట్ చేస్తాను. అది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కోసం. దానికి రిలేటెడ్గా మై డెవలప్మెంట్ లేబుల్ pod.yml అనేటువంటి ఫైల్ని క్రియేట్ చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ API version find pod మెటాడేటా సెక్షన్లో సేమ్ నేమ్ యూజ్ చేసుకొని నాట్ సేమ్ నేమ్ మై డెవలప్మెంట్ లేబుల్ పాడ్ నేను ముందు ఇచ్చినటువంటి ఈ వేరే పాడ్లో మై ప్రొడక్షన్ లేబుల్ పాడ్ ఇచ్చాను. ఇప్పుడు మై యాప్ ఇస్తున్నాను. సేమ్ యాప్లో ఎన్విరాన్మెంట్ చేంజ్ చేశాను. అంటే ఇవి ఇక్కడ కంటైనర్ ఇమేజ్ NGINX తీసుకుంటున్నాను.
ఈ ఫైల్ని చేసి అప్పుడే క్రియేట్ కమాండ్తో క్రియేట్ చేస్తాం. మన డెవలప్మెంట్ లేబుల్ పార్ట్ని కూడా క్రియేట్ చేసాము. క్రియేట్ అయింది. ఇక్కడ ఇలా లేబుల్స్ని క్రియేట్ చేస్తాము. ఇప్పుడు లేబుల్స్ని ఎలా యూజ్ చేస్తారు అనేది కానీ చూసినట్లయితే సెలెక్టర్స్లో ఈ లేబుల్స్ని యూజ్ చేసుకొని ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఈ సెలెక్టర్స్ అనేవి యూజ్ చేస్తాము. ఇది 2 టైప్స్లో యూజ్ చేస్తుంటాము. ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్స్ అని, అలాగే సెట్ బేస్డ్ సెలెక్టర్స్ అని. అంటే ఈ లేబుల్స్ క్రియేట్ అయిన తర్వాత సెలెక్టర్ ద్వారా దానిని సెలెక్ట్ చేసుకొని ఈ లేబుల్స్ ఏ ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి అనేటటువంటిది ఐడెంటిఫై చేసుకోవడం కోసం సెలెక్టర్స్ని యూజ్ చేస్తుంటాము. ఇక్కడ కమాండ్ మనం సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు kubectl get parts -l యాప్ ఈక్వల్ టు మై యాప్ అనేటటువంటిది ఇక్కడ నేను యాప్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఎటువంటి లేబుల్ వచ్చేసి మనకి 2 లేబుల్స్ ఉన్నాయి. యాప్లో మై యాప్, అలాగే ఎన్విరాన్మెంట్లో ప్రొడక్షన్ డెవలప్మెంట్ అనే 2 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ యాప్ ఈక్వల్ టు మై యాప్ అనేటటువంటిది క్రియేట్ చేసుకున్నట్లయితే అందులో ఉండేటటువంటి లిస్ట్ ఆఫ్ లేబుల్స్ అంటే లిస్ట్ ఆఫ్ పార్ట్స్ ఇంకేవి ఉన్నాయో అవన్నీ లిస్ట్ చేసింది. రెడీ అంటే పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి, స్టేటస్ రన్నింగ్లో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏదైనా పర్టిక్యులర్ ఎన్విరాన్మెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు kubectl get parts -l ఆ ఎన్విరాన్మెంట్ ఏదైతే ప్రొవైడ్ చేసామో మటార్ సెక్షన్లో, అలాగే ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు ప్రొడక్షన్ అని ఇవ్వచ్చు. మనకి ఏది కావాలో ఆ ఎన్విరాన్మెంట్ని ఈ kubectl get parts కమాండ్లో ఇచ్చినప్పుడు ఆ లేబుల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనకు డిస్ప్లే చేస్తుంది. అలాగే సెకండ్ డెవలప్మెంట్ కూడా అలాగే ఇవ్వచ్చు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ని ప్రొవైడ్ చేస్తున్నాను. డెవలప్మెంట్కి సంబంధించినటువంటి లేబుల్తో ఏ పార్ట్ ఉన్నదో మనకు రన్ అవుతుందా లేదా స్టేటస్ చూడడం కోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనకు ఇక్కడ 2 లేబుల్స్ని ప్రొవైడ్ చేస్తాము. అది రియల్ టైంలో మనకు నెంబర్ ఆఫ్ పార్ట్స్ రన్ అవుతూ ఉంటాయి ఒక్కొక్క ఎన్విరాన్మెంట్లో. అలాంటప్పుడు మనం ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని అలాగే ఆ యాప్లో రన్ అవుతుంటేటటువంటి ఆ లేబుల్స్కి సంబంధించినటువంటి పార్ట్స్ని చూడడం కోసం kubectl get parts -l లిస్ట్ చేయమని యాప్లో ఇస్తాము. అక్కడ నెంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ లేబుల్స్ని ప్రొవైడ్ చేసి ఉండొచ్చు. అలాంటప్పుడు ఒక పర్టికులర్ లేబుల్ నేమ్ తోటి ఇలా ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు ఆ పర్టికులర్ లేబుల్ని ఎలా అయితే మనం మెటా సెక్షన్లో ప్రొవైడ్ చేస్తామో అలాగే కమాండ్లో లిస్ట్ చేయమని ఇచ్చినప్పుడు అది మనకు దానిలో ఉండే లిస్టుని, దానిలో ఉండేటటువంటి ఫుల్ ఆ లేబుల్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు ప్రొడక్షన్కి ఈక్వల్ కానటువంటిది ఏదైనా ఉన్నట్లయితే దానిని చూపించడం కోసం ఎన్విరాన్మెంట్ నాట్ ఈక్వల్ టు అని ఇలా ఎక్స్క్లమేటరీ ఈక్వల్ టు ఇచ్చినట్లయితే ఇక్కడ ప్రొడక్షన్కి ఈక్వల్ కానిది అంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ప్రొడక్షన్లో లేనటువంటి మిగతావన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ కమాండ్స్ నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపించినటువంటి kubectl parts -l యాప్ ఈక్వల్ టు మై యాప్ కానీ kubectl get parts -l ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు ప్రొడక్షన్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ నాట్ ఈక్వల్ టు ప్రొడక్షన్ ఇలాంటి కమాండ్స్ అన్నిటిని ఈక్వాలిటీ బేస్డ్ సెలెక్టర్స్ అంటారు. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చి సెట్ బేస్డ్
సెలెక్టర్స్ అంటారు. వాటిని ఎలా ఇస్తారంటే ఇలా మనకు క్యూబ్సిటిఎల్ గెట్ పార్ట్స్ హైఫన్ లెస్లో సింగిల్ కోట్స్లో ఎన్విరాన్మెంట్ ఇన్ అంటే ఈ ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి ఆల్రెడీ మనకు తెలిసినటువంటి డెవలప్మెంట్ ప్రొడక్షన్ అనేవి కామన్ యూజ్ చేసుకొని విత్ ఇన్ బ్రాకెట్స్లో ఆ నెంబర్ ఆఫ్ లేబుల్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేసి బ్రాకెట్ ఎండ్ చేసి కొటేషన్ ఎండ్ చేసినట్లయితే వీటిల్ని సెట్ బేస్డ్ సెలెక్టర్స్ అంటారు. ఇలాంటి కమాండ్స్ని ఇక్కడ సేమ్ చూపిస్తుంది. మీకు ఈ కమాండ్ రన్ చేసినా సేమే చూపిస్తుంది. ఏదైతే చూపిస్తుందో అదే చూపిస్తుంది ఇక్కడ కూడా. ఇంకొక కమాండ్ సెట్ బేస్డ్ సెలెక్టర్కి సంబంధించినది క్యూబ్సిటిఎల్ గెట్ పార్ట్స్ హైఫన్ ఎల్ యాప్ ఈక్వల్ టు మై యాప్ కామా ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు ప్రొడక్షన్ ఇలా కూడా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చినప్పుడు ప్రొడక్షన్కి సంబంధించినటువంటి ఆ లేబుల్కి సంబంధించిన పార్ట్స్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. ఇలా లేబుల్స్ని సెలెక్టర్స్ని యూజ్ చేస్తాము. అలాగే థర్డ్ వన్ వచ్చేటప్పటికి అనోటేషన్స్ అంటే అనోటేషన్స్ కూడా లేబుల్స్కి సిమిలర్గానే ఉంటాయి. ఈ అనోటేషన్స్ కూడా మనం మెటాడేటా డిస్క్రిప్షన్లోనే ఇస్తుంటాము. అలా కానీ ఆబ్జెక్ట్ యొక్క కస్టమ్ మెటాడేటాను స్టోర్ చేయడానికి ఈ అనోటేషన్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి అనోటేషన్స్ యూజ్ చేయం. ఈ కస్టమ్ మెటాడేటాను స్టోర్ చేయడానికి అనోటేషన్స్ యూజ్ చేస్తుంటాము. లేబుల్స్ లాగా గ్రూప్ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయడం అనేది ఇక్కడ అనోటేషన్స్లో ఉండదు. ఎక్స్టర్నల్ టూల్స్ను రీడ్ చేయడానికి అలాగే రైట్ చేయడానికి ఎక్స్టర్నల్ టూల్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ అనోటేషన్స్ యూజ్ చేస్తుంటాము. జస్ట్ నేను ఒక ఇంప్లిమెంటేషన్ మాత్రమే ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. ఇక్కడ విఐ మై అనోటేషన్స్ హైఫన్ pod.ml అనే ఫైల్ నేమ్ని అనోటేషన్స్ కోసం యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఇలా మెటాడేటా డిస్క్రిప్షన్లో అనోటేషన్స్ అనే సెక్షన్ ఇచ్చి ఆ సెక్షన్ కింద ఓనర్ అలాగే ఏదైనా మన ఓనర్ గురించిన మెయిల్ కానీ ఏదైనా ఓనర్ నేమ్ కానీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ ఎక్స్టర్నల్ టూల్గా గెట్ కమిట్ అని యూజ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఎగ్జాంపులే, ఇది పర్ఫెక్ట్గా రన్ అవుతుందని అనుకోవట్లేదు నేను. ఇక్కడ కంటైనర్ ఇన్ఫర్మేషన్, కంటైనర్ నేమ్, ఇమేజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సేవ్ చేసి పాడని క్రియేట్ చేస్తాను. ఇలా ఎక్స్టర్నల్ టూల్స్ని రీడ్ చేయడానికి రైట్ చేయడానికి ఆ గిట్ అనే కమిట్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి కోసం ఈ అనోటేషన్స్ని ఈ పాడ్లో యూజ్ చేయడం కోసం ఇక్కడ గిట్ కమిట్ అని జస్ట్ నేను ఒక నెంబర్ ఇచ్చాను అంతేను. క్రియేట్ చేయడం కోసం పాడ్ క్యూబ్సిటిఎల్ అప్లై కమాండ్ -f ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు డిస్క్రైబ్ కూడా చేయొచ్చు. క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్ పాడ్ నేమ్ ఇచ్చినట్లయితే పాడ్ నేమ్ ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ కమాండ్లో మనకు పాడ్కు సంబంధించినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. నేమ్ మై అనోటేషన్ పాడ్ నేమ్ స్పేస్ అనేది డిఫాల్ట్గా నేమ్ స్పేస్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి, అలాగే నోడ్ ఏ నోడ్లో ఈ పాడ్ రన్ అవుతుంది అనేది స్టార్టింగ్ టైము లేబుల్స్ ఇక్కడ నన్ను అన్నది లేబుల్స్ అనేది వేరే, అనోటేషన్స్ వేరే. అనోటేషన్స్లో గెట్ కమిట్ ఐడి ఇది ప్రొవైడ్ చేశాను. జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసమే ఇది ఇచ్చాను. నాకు ఇక్కడ గెట్ నేను ఓపెన్ చేయలేదు, గెట్ కమిట్ లేదు, మీకు చూపించడం కోసమే. ఇక్కడ క్యూబ్సిటిఎల్ ఈ గిట్టు సంబంధించినటువంటి ఈ అనోటేషన్స్కి సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఏపీఐ వర్షన్ కైండ్ పాడ్ మెటాడేటా అనోటేషన్స్లో గిట్ కమిట్ ఇలా మనం ఇచ్చినటువంటి ఎక్స్టర్నల్ టూల్ ఇది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే
ఓనర్ మెయిల్. నేమ్ మై అనోటేషన్ పాడ్ అనేది పాడ్కి సంబంధించినటువంటి నేమ్. అగైన్ ఓనర్ని చూపిస్తుంది. స్టేటస్ ఎలా ఉంది, రన్నింగ్లో ఉంది. ఐపీ అడ్రస్, ఇది పాడ్ యొక్క ఐపీ అడ్రస్. ఇక కంటైనర్కి వస్తే ఎన్ఎక్స్ ఇమేజ్ రన్ అవుతుంది. ఇమేజ్ నేమ్ ఇది కంటైనర్ నేము, ఇది ఇమేజ్ నేము. పోర్ట్ నెంబర్స్ అసైన్ చేయలేదు. స్టేట్ రన్నింగ్లో ఉంది. స్టార్టింగ్ టైము రెడీ ఎలా ఉంది, ట్రూలో ఉంది. ఇక ఈవెంట్స్లో పుల్లింగ్ ఎన్జిఐఎన్ఎక్స్ ఇమేజ్ సక్సెస్ఫుల్లీ అసైన్ డిఫాల్ట్ మై అనోటేషన్ పాడ్ టు ఈ ఐపీకి, ఈ నోడ్కి మన అనోటేషన్ యాడ్ చేసినట్లు, అసైన్ చేసినట్లు సక్సెస్ఫుల్గా మెసేజ్ చూపిస్తుంది. ఇమేజ్ సక్సెస్ఫుల్గా పుల్ అయింది, కంటైనర్ క్రియేట్ అయింది, కంటైనర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. వాటికి సంబంధించిన టైము, ఏజెంట్ ఇక్కడ టైము క్రియేట్ అయిందా, స్టార్ట్ అయిందా, పుల్ అయిందా అనేది రీజన్. ఇక్కడ ఏదైనా ఫెయిల్ రీజన్ వచ్చినా ఫెయిల్ రీజన్ చూపిస్తుంది. ఇక్కడ ఏ నోడ్ మీద ఈ షెడ్యూల్ అయిందనేది ఈ ఫ్రమ్ అనేది అనే ఈ ఆప్షన్ కింద చూపిస్తుంది. ఇలా డిస్క్రిప్షన్ కమెంట్లు, అనోటేషన్స్ని, లేబుల్స్ని, సెలెక్టర్స్ని మనం యూజ్ చేసుకొని చూడొచ్చు. అలాగే కమెంట్తోనూ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంటర్వ్యూ పాయింట్స్లు కూడా ఈ లేబుల్స్, అనోటేషన్స్ వీటి గురించి అడుగుతుంటారు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే సబ్జెక్ట్ బాగా నేర్చుకొని మీకు ఏదైనా క్వరీస్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.